మొదట్లో నాకు 40 నుండి 45 పెట్టెలు వచ్చేవి. కానీ ఈ మందు వాడిన తర్వాత నాకు 60 నుండి 65 పెట్టెలు వస్తున్నాయి. పువ్వులు ఎక్కువగా పూస్తున్నాయి. కాయలు కూడా ఎక్కువగా కాస్తున్నాయి. అధికంగా కాయడం వల్ల మొక్క వంగిపోతుంది. దిగుబడి బాగుంది. కాయలు లేని చోట కూడా ఎక్కువగా కాస్తున్నాయి. F7 వాడిన తర్వాత ఫలితం చాలా బాగుంది. కాయపై మచ్చ రావడం లేదు. కాయ చాలా పెద్దగా పెరుగుతోంది. వేర్లకు పోషకాలు తక్కువగా ఉండటం వల్ల నేను అభిమాన్ కొని వాడాను. అప్పుడు కాండం బాగా పెరిగింది. వేర్లు బాగా పెరిగినప్పుడే కాండం బాగా పెరుగుతుంది. ఆ తర్వాత నేను F7 వాడాను. నా పేరు రంగనాథన్. నేను ఉడుమలైపేటలో నివసిస్తాను. ఇక్కడ చాలామంది టమోటాలు, ఉల్లిపాయలు, కొబ్బరికాయలు మరియు ఇతర పంటలను పండిస్తారు. మేము 4 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాము. టమోటాలు, వంకాయలు మొదలైనవి నాటాము. మేము బిందు సేద్యం ద్వారా నీళ్లు పోస్తాము. టమోటాలకు మంచి మందు ఉందని చెప్పారు. నేను దానిని ఫేస్బుక్లో కూడా చూశాను. నేను వారిని సంప్రదించి నా టమాటా మొక్క గురించి చెప్పాను. వారు నాకు ఒక మంచి సలహా ఇచ్చారు. మొదట అభిమాన్ వేరు మందును సిఫార్సు చేశారు. గతసారి నేను టమాటాలు వేసినప్పుడు 20 రోజుల తర్వాత అభిమాన్ వాడాను. దానివల్ల దిగుబడి బాగానే వచ్చింది. అందుకే ఈసారి కూడా దానినే వాడాము. అభిమాన్ వాడిన తర్వాత మేము F7 వాడాము. ఈ ఎపికేఎస్ ఆర్గానిక్ కంపెనీ మంచి సహకారం అందిస్తోంది. నేను డ్రిప్ ద్వారా దీనిని ఉపయోగించాను మరియు 30 ఎకరానికి 4 లీటర్ల అభిమాన్ వాడాను. ఆ తర్వాత వారు 200 మిల్లీలీటర్లు F7ను ఒక ట్యాంక్లో కలిపి పిచికారీ చేయమని చెప్పారు. F7 వాడటం వల్ల కాయలకు ఎలాంటి మచ్చలు రావడం లేదు. కాయలు మంచి రంగులో ఉంటున్నాయి. ప్రతి కాయ ఆరోగ్యంగా వస్తోంది. నేను వేరు పోషణ కోసం అభిమాన్ ఇచ్చాను. అది ఇవ్వడం వల్ల వేర్లు బాగా పాతుకుని ఆకులు ఎక్కువగా వచ్చాయి. కాండం నుండి ఆకులు మరింత బాగా వస్తున్నాయి. మొదట్లో నాకు 40 నుండి 45 పెట్టెలు వచ్చేవి. కానీ ఈ మందు వాడిన తర్వాత నాకు 60 నుండి 65 పెట్టెలు వస్తున్నాయి. పువ్వులు మరింత అందంగా ఉన్నాయి మరియు పండ్లు కూడా ఎక్కువగా కాస్తున్నాయి. పండ్లు ఎక్కువగా కాస్తుండటంతో మొక్క ఆ బరువును మోయలేకపోతోంది. కొన్ని చోట్ల పండకూడని చోట కూడా పండ్లు పండుతున్నాయి. టమోటాలు మంచి పరిమాణంలో వస్తున్నాయి. ఈ సాధారణ టమాటాలు తీగ టమాటాల కంటే పెద్దవిగా పెరుగుతున్నాయి. తరువాత మేము కొత్తిమీరకు అభిమాన్ ఉపయోగించాము. దీనిని వాడి 35 రోజులు అయ్యింది మరియు మేము 2 రోజుల్లో కోత కోస్తాము. వేర్లు బాగా వచ్చాయి. అభిమాన్ ఉపయోగించడం వల్ల వేర్లు ఈ స్థాయిలో పెరిగాయి. మొదలు కూడా బాగా వచ్చింది. తరువాత మేము బెండకాయ మొక్కలు నాటాము మరియు ఇప్పుడే దానికి అభిమాన్ ఇచ్చాము. అది పూతకు రావడం ప్రారంభించింది. ఫలితం బాగుంటుందని ఆశిస్తున్నాను.